హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసినప్పుడు అక్కడే మనం క్వెరీ ఎడిటర్ ఉంటుంది అనమాట. సో మనం ఎస్ఎస్ఎంఎస్లో కూడా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకుంటే అక్కడే సో వీస్ కానీ లేకపోతే స్టోర్డ్ ప్రొసీజర్ కానీ టేబుల్స్ కానీ అన్నీ కూడా మనం అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ డేటాబేసెస్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఉంది కదా. సో నేనైతే ఇది ఓపెన్ చేస్తాను, ఎందుకంటే సో డెమో ఏడిఎఫ్ డీబీ అనేది నేను యూజ్ చేసిన డేటాబేస్ అనమాట. సో ఓకే, సో మనకి ఇక్కడ క్వెరీ ఎడిటర్ ప్రివ్యూ మోడ్ ఉంది కదా. సో లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఓకే, చూడండి ఇక్కడ మనకి సో 2 ways అనమాట, కనెక్ట్ యాజ్ ఏ మెయిల్ లేకపోతే యూజర్ అథెంటికేషన్. సో లాగిన్ పాస్వర్డ్ ఇస్తే ఏదైనా వర్క్ అవుతుంది అనమాట. సో మనమైతే సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ అవుదాం. ఓకే, చూడండి సో ఇలా మనకి సో ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఏమున్నాయి, టేబుల్స్, యూస్, స్టోరేజ్, షోయింగ్ లిమిటెడ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ ఫర్ ఫుల్ కంపాటబిలిటీ అజూర్ డేటా స్టూడియో. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనం ప్రీవియస్ వీడియోలో అజూర్ డేటా స్టూడియో గురించి తెలుసుకున్నాం కదా. అయితే మీకు ఇక్కడ లిమిటెడ్ ఫంక్షనాలిటీ మాత్రమే చూపిస్తుంది. మీకు కావాలనుకుంటే అజూర్ డేటా స్టూడియో ఓపెన్ చేసి యూ కెన్ వర్క్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అని సో చెప్తుంది అనమాట. ఓకే, సో మీకు టేబుల్స్ కావాలా లేకపోతే ఏంటనేది కూడా చూసుకోవచ్చు. సో ఇది లాగిన్. అలానే ఇంకో క్వెరీ ఓపెన్ చేయాలనుకుంటే ఇంకో క్వెరీ, ఇలా దీని మీద క్లిక్ చేస్తే క్వెరీ అనేది ఓపెన్ అవుతుంది. ఏదైనా క్వెరీ ఓపెన్ చేయాలనుకున్నా సరే ఇది దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి షో ఓన్లీ ఎడిటర్. చూడండి, సో షో ఓన్లీ ఎడిటర్ అంటే మళ్ళీ షో ఓన్లీ రిజల్ట్, షో ఆల్ అంటే ఎడిటర్ ప్లస్ 2 వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా మనకి సో డిఫరెంట్ ఆప్షన్స్ అన్నది ఉంటాయి. సో ఫస్ట్ ఒక టేబుల్స్ అలా క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ టెస్ట్ రిజల్ట్ డెమో. ఓకే, సో ఇక్కడ ఒక 3 కాలమ్స్ తీసుకుంటాను. సో ఐడి ఇంట్ నేమ్ varchar. ఓకే, సో అలానే సాలరీ. ఓకే, సాలరీ ఇంట్. ఇలా ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో క్వెరీ సక్సెస్ అయింది. అలానే డేటా ఇన్సర్ట్ చేద్దాం. మీరు కావాలనుకుంటే సో కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. ఐ థింక్ సో జస్ట్ మినిట్. ఓకే, సో మీరు సో దీన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అంటే రిమూవ్ చేయాలంటే హైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం డేటాని. సో ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ రిజల్ట్ డెమో వాల్యూస్. ఓకే, 101 వెంకీ కామా సంథింగ్. సో ఇలా సో మనకు కావాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. చూడండి సక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో టేబుల్ నేమ్ కాపీ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏమంటే మనకి అవుట్పుట్ వచ్చింది కదా. సో ఇలా మనం ఏంటంటే ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ కానీ వీస్ కానీ అన్నీ క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఏదైతే చేసామో ఈవెన్ ఎస్ఎస్ఎంఎస్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే అజూర్ డేటా స్టూడియో ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో బట్ టూల్స్ ఏంటంటే డిఫరెంట్. ఇదేమో క్వెరీ ఎడిటర్ విత్ ఇన్ ద అజూర్ పోర్టల్, బట్ ఇదేమో ఎస్ఎస్ఎంఎస్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, అదేమో అజూర్ డేటా స్టూడియో అనమాట. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈవెన్ మీరు కావాలనుకుంటే సో ప్రొసీజర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ప్రొసీజర్ గెట్ లిస్ట్ వాల్యూస్ సంథింగ్ యాజ్ బిగిన్ end. ఓకే, set no count on, select. ఓకే, దట్స్ ఇట్. సో రన్ చేద్దాం. క్వెరీ సక్సెస్ అయింది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. execute
execute. ఓకే, సో రన్ చేద్దాం ఇక్కడ. చూడండి, సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఒక రికార్డు, అంటే టేబుల్లో ఒక రికార్డు ఉంది కాబట్టి సేమ్ అది వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జిక్యూట్, సేమ్ ఒక రికార్డు. ఇలా మనం ఏంటంటే సో విత్ ఇన్ ద క్వరీ ఎడిటర్ ఇట్ సెల్ఫ్ మనం సో టేబుల్స్ కానీ వ్యూస్ కానీ స్టోర్డ్ ప్రొసెసర్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ మీరు డేటాను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు జేసన్కి, సిఎస్వి, ఎక్స్ఎంఎల్. ఓకే, బట్ ఇక్కడ ఎక్సెల్ సో ఆ ఫార్మాట్ లేదనమాట. బట్ అదే మనకి అజూర్ డేటా స్టూడియోలో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్, అలానే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ నోట్బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, ఈవెన్ కలర్స్, థీమ్స్ కానీ రకరకాల చాలా ఆప్షన్స్ అనేది అజూర్ డేటా స్టూడియోలో ఉంటాయి. బట్ ఇది ఏంటంటే లిమిటెడ్ ఫంక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, షోయింగ్ సో లిమిటెడ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోర్ హియర్ ఫర్ ఫుల్ కంపాటబిలిటీ ప్లీజ్ క్లిక్ అని ఇక్కడే చెప్తుంది అనమాట, అజూర్ డేటా స్టూడియో ఓపెన్ చేయమని. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో అజూర్లో డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా ఉంటుంటాయి అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్, share, subscribe. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.